ఇక శవాలపై పేలాలు రాజకీయ విమర్శల సందర్భంగా నేతలు తరచుగా వాడే మాటలివి. ప్రజల మరణాలను రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారంటున్న సందర్భంలో శవాలపై పేలాలు అనే విమర్శలు చేయడం తరచుగా వింటుంటాం. అయితే శవాలపై పేలాలు తరహా ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలి చెవులకు ఉండాల్సిన కమ్మలు మాయం అయ్యాయి. గమనించిన వృద్ధురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ తెలియదన్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వారు ఇతర రోగుల వారిపై బంధువుల శవాలపై పేలాలంటే ఇదేనేమోని నిట్టూర్చారు. పొద్దున 5:30కు నాకు ఫోన్ చేశారు. ఐసీయూకి వెళ్ళే బాడీ ఉంది ఇట్లా ప్యాక్ చేయాలి అని అంటే గిట్ట అప్పటికి పేషెంట్ పేరు అయినా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళి నేనేం చేసినా పోయినా స్ట్రెచర్ పట్టుకొని పోయినాము. అదేంటిది నోట్లో ఈటీ ట్యూబ్ ఉంది, ఈటీ ట్యూబ్ క్యాన్ల ఇదేంటి క్యాథెటర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీయాలి. తీసేటప్పుడు ఆమె మీద గోల్డ్ కూడా ఉన్నది. అన్న ఒకళ్ళు ఇటు రండి, మీరు గోల్డ్ ఉన్నది చూడురు అని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండు గుండు ఉన్నాయి చూసుకున్నారు అంటుండు. కానీ నేను చెప్పింది మాత్రం గోల్డ్ ఉన్నది అన్న, ఒక్కళ్ళు ఇక్కడ ఉండుర్రి నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు. ఎంబడ ఉన్నాక నేను అన్ని తీసి చెద్దరు పరిచి ఆయనే నేను ఇద్దరం కలిసి చెద్దరితో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకుని ఆయననే ఇద్దరం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా పోయింది, అయిపోయింది. నేను ఇంటికేనండి నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ పోయింది ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన, నాకేం తప్పు చేయలేదు, నాకేం భయం లేదు. ఇప్పుడు నేను ఆయనతో కూడా అంటున్నా స్టేషన్కి పోదామంటే స్టేషన్ కూడా వస్తా, మీకు ఏం సహకరించమంటే సహకరించుతా. ఇలా మేము చేసిన తప్పులేదు. మేము ఇక్కడ పాత హాస్పిటల్ ఉన్నప్పుడు గిట్టన ఏమైంది పోస్ట్మార్టంలకు బాడీ లోపల పెట్టేటప్పుడు ఏమైనా విలువైన వస్తువులు ఉంటే చేస్తాయి, మేము వాటి గురించి చెప్తాం. అన్న ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోరని చెప్తాం. ఈయనకు కూడా గట్టని చెప్పిన. అదే మేము చేసిన తప్పు అయితే ఏం లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎక్కడికి